హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్తబ్దత వీడకపోవడంతో స్పీడ్ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2 వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎస్బీఐ క్యాప్స్ నుంచి స్పందన లేదు. దీనిపై ఎలా ముందుకు వెళ్దాం, స్పీడ్ పెంచకపోతే ఈ అంశం మరింత ఆలస్యానికి గురవుతుందని, ఎలాగైనా వెంట పడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. అయితే అందుకు ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాద్దామని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్లతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మొదటి దశ వ్యయాన్ని మళ్లీ మదింపు చేసేందుకు, రెండో దశ వ్యయ అంచనాలను నిర్ధారించేందుకు ఎస్బీఐ క్యాప్స్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన ప్రతినిధిని ప్రకటించలేదు. పైగా ఎస్బీఐ క్యాప్స్ కూడా బృందాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ అంశంపై స్తబ్దత నెలకొంది. ఇప్పటికే మొదటి దశ కోసం జపాన్ ఇచ్చిన రుణం 13,600 కోట్లు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి మొదటి దశ ప్రాజెక్టును అప్పగించడానికి ఎల్ఎన్టీతో 15,000 కోట్లతో ఒప్పందం కుదిరింది. ఇందులో 13,600 కోట్లను రుణం రూపంలో తీసుకోవాలనుకున్న ప్రభుత్వం మిగతా 1,400 కోట్లను ఎల్ఎన్టీకి చెల్లించింది. అయితే దీనిని తిరిగి మదింపు చేయాలన్న బాధ్యతలను ఎస్బీఐ క్యాప్స్ కు అప్పగించినా ఇంకా ముందడుగు పడలేదు. దీనిపై స్పీడ్ పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ప్రాజెక్టు 100 ఏళ్ల పాటు ఉండే ఆస్తి అని, దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని అన్నారు. అయితే ముందుగా కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. 1-2 రోజుల్లో ఈ లేఖ రాస్తారని సమాచారం.